హాయ్ అండి, నమస్తే. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం. నేను ఇవాళ మీకు టమాటో ఒగ్గాని చేయడం చూపిస్తున్నానండి. నాకు తెలిసింది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఇలా చేసి చూడండి, ఒగ్గాని చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎక్కువగా మా పుట్టింట్లో చేస్తారు. చిన్నప్పటి నుంచి మాకు ఈ ఒగ్గాని అంటే చాలా ఇష్టం. మేము ఎల్లో ఒగ్గాని కంటే అదేనండి పచ్చిమిర్చి ఒగ్గాని కంటే ఈ ఒగ్గాని ఎక్కువగా చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఏ ఒగ్గానికైనా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇక్కడ ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. అది కాస్త వేడయ్యాక పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ పెద్ద సైజు టమాటోలు ఒక 5 తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. కాస్త ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్ట్, పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ పేస్ట్ వేయడం వీడియో మిస్ అయిందండి. తర్వాత లిడ్ మూసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల టమాటాలు బాగా త్వరగా ఉడుకుతాయి. పైన పొట్టు తిరిగేంత వరకు ఉడికించుకోవాలండి. ఇందులో నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. కాకపోతే ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది. నేను బాబు కోసం 1/2 టీ స్పూన్ తగ్గించాను. మీరు చేసుకునేటప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇంకా పెరుగు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. కాస్త మంచిగా ఉన్న పెరుగే తీసుకోండి, ఎక్కువ పులుపు ఉండేది తీసుకోవద్దండి. మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. పెరుగులో ఉన్న వాటర్ అంతా తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా పాలు కూడా పోసుకోవాలండి. పాలు కాస్త బాగా మరిగి క్రీమ్ లాగా అవుతుందండి. అప్పుడు అందులో ఒక గ్లాస్ నిండా మంచినీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళు కాస్త ఫ్రై అయ్యేంత వరకు లిడ్ మూసి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మరమరాల్ని దీంతో 4 తీసుకున్నానండి. మేము వీటిని బురుగులు అంటామండి, కొంతమంది మరమరాలు అంటారు. వాటిని తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలండి. క్లీన్ చేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా చూసుకోండి. కాస్త పొడి పొడిలాడుతూనే ఉండాలి బొరుగులు, లేకపోతే కానీ బాగోదండి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో వాటర్ ఉండగానే మనం వేస్తున్నాం కాబట్టి బొరుగులు అంతా బాగా గట్టిగా పిండి వేసుకోవాలండి ఇందులో. ఇదిగోండి, ఈ స్టేజ్కి వచ్చాక ఇందులో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మాత్రం వేసుకోకండి, పిల్లలు తినలేరు, పచ్చివాసన వస్తూ ఉంటుంది. ఇదిగోండి, బొరుగులు బాగా గట్టిగా పిండి వేసుకోవాలి, వాటర్ లేకుండా. అన్నీ ఇలాగే గట్టిగా పిండి అందులో వేసుకోవాలి. ఆ మసాలాలో కాస్త వాటర్ ఉండగానే బొరుగులు గట్టిగా పిండి వేసుకోవడం వల్ల సూప్ అంతా దానికి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఆ బొరుగులన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పప్పుల పొడి అండి, అదే పుట్నాల పౌడరు 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి. పుట్నాల పౌడర్ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ రాదు. ఉత్త పుట్నాల పౌడర్ టేస్ట్ మాత్రమే కనిపిస్తుంది మీకు, అది కాస్త చూసి వేసుకోండి. ఇదిగోనండి, ఎంతో రుచికరమైన టమాటో ఒగ్గాని రెడీ అండి. దీనికి కాంబినేషన్ పెరుగు, పప్పుల పొడి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి కాంబినేషన్. ఇది బాగా సెట్ అవుతుంది కూడా. వీలైతే బజ్జీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ పుట్నాల పౌడర్ అదేనండి, చిట్లం పొడి అంటాం మేము, మంచి కాంబినేషన్ అండి. ట్రై చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ రచన.